ఎంసెట్ ర్యాంక్ కార్డ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలన్న దాని గురించి ఈ యొక్క వీడియోనండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చున్నాను. ఆ యొక్క లింక్ పైన మీరు క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా వెబ్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు డిస్ప్లే అవుతుంది చూడండి, ఆ విధంగా అంటే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, మీ యొక్క ఎంసెట్ హాల్ టికెట్ నెంబరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్. రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే మీ యొక్క ఎంసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ యొక్క ఎంసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంసెట్ రిజిస్ట్రేషన్ ఇచ్చిన తర్వాత హాల్ టికెట్ నెంబర్, ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలా. నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న దీంతో సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే టైప్ అనేది చేసుకోవాలి. అలా మనము టైప్ చేసిన తర్వాత వ్యూ ర్యాంక్ కార్డ్ అని ఉంది కదా, దానిపైన మనము క్లిక్ చేసినట్టయితే మనకు ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుందండి. ఈ విధంగా ఇక్కడ మనకు కంప్లీట్గా ర్యాంక్ డీటెయిల్స్ అనేది మనకు డిస్ప్లే అయితే అవుతుంది. అంతేనండి. ఈ విధంగా మనము ఈజీగా ఎంసెట్ యొక్క ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా మర్చిపోకుండా సపోర్ట్ చేయండి వీడియోకి, ఛానల్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.